అతన్ని కింగ్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు. అతను 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వ్యక్తుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. అతని 4 దశాబ్దాల కెరీర్లో సంగీతం, నృత్యం, ఫ్యాషన్ కి అతడే చిరునామా. అతని రచనలు, అతని వ్యక్తిగత జీవితం అతన్ని ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తిగా మార్చాయి. జాక్సన్ అనేక సంగీత శైలులలో కళాకారులను ప్రభావితం చేశాడు. 1980ల చివరి నుండి జాక్సన్ తన మారుతున్న రూపం, సంబంధాలు, ప్రవర్తన ఇంకా జీవనశైలి కారణంగా వివాదాలు, ఊహాగానాలు రేకెత్తించాడు. ప్రపంచ వేదికపై ఎప్పటికీ బాగా డాన్స్ చేసే హీరో ఎవరు అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మైకేల్ జాక్సన్ అని అందరూ చెబుతారు. అతని మరణం ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనలు రేకెత్తించింది. ఇంటర్నెట్ ట్రాఫిక్ అపూర్వమైన పెరుగుదల అతని సంగీత విక్రయాలలో సంచలనం సృష్టించింది. అటువంటి పాపులారిటీని సంపాదించుకున్నారు మైకేల్. తాజాగా ఈయనపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను తన బాల్యాన్ని చాలా వరకు కోల్పోయాడని నమ్మాడు. అతడు తరచుగా ఒంటరితనంతో ఏడ్చేవాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అతని చర్మాన్ని బ్లీచ్ చేశాడని టాబ్లాయిడ్ పుకార్లను అతను ఖండించాడు. తనకు బొల్లి ఉందని మొదటిసారి చెప్పాడు. బహుశా దాన్ని దాయడానికే మైకేల్ జాక్సన్ ను మనం ఏ పర్ఫార్మెన్స్ లో చూసినా తన రైట్ హ్యాండ్ కి గ్లోవ్ ధరించి ఉంటారు. ఇక ఈ గ్లోవ్ ని ఎందుకు ధరించారు, ఒక చేతికి ఎందుకు వేసుకుంటున్నారు అనే సందేహాలు అప్పటి వారికే కాకుండా ఇప్పటి వారికి కూడా ఉన్నాయి. మైకేల్ జాక్సన్ రైట్ హ్యాండ్ కి డైమండ్స్ కోటింగ్ ఉన్న గ్లోవ్ ధరించే ప్రతి పర్ఫార్మెన్స్ చేశాడు. దీనికి కారణం బిటిలివో అనే స్కిన్ డిసీజ్ సోకడమే అని తెలుస్తోంది. మైకేల్ జాక్సన్ రైట్ హ్యాండ్ కి ఓ వ్యాధి సోకడం కారణంగానే ఈయన ఎప్పుడు గ్లౌజ్ ని ధరించేవాడట. ముందుగా ఈయన హ్యాండ్ కి సోకిన వ్యాధి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇక దాన్ని చూపిస్తూ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేనని అనుకున్న మైకేల్ జాక్సన్ ఓ గ్లౌవ్ ని ధరించడం మొదలు పెట్టాడు. అనంతరం ఆ డిసీజ్ నయం అయినప్పటికీ అది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది. ఇక అప్పటి నుంచి మైకేల్ తన ప్రతి డాన్స్ పర్ఫార్మెన్స్ లో కూడా రైట్ హ్యాండ్ కి ఓ డైమండ్ లాగా ఉండే గ్లోవ్ ని ధరించేవాడు. నిజానికి ఇది డైమండ్ గ్లో అయితే కాదు, కానీ దీన్ని చూస్తే అచ్చం డైమండ్ గ్లోవ్ లానే ఉంటుంది. ఈ గ్లోవ్ ఏకంగా 2,90,00,000లకు అమ్ముడుపోయింది. ఈ గ్లోవ్ పై ఓ వేలంపాట నిర్వహించగా దాన్ని 2,90,00,000లకు కొనుగోలు చేశారు. దానివల్ల ఉపయోగం లేదు అని తెలిసినా ఆయన గుర్తుగా ఉంచుకునేందుకు ఆ గ్లోవ్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.